హాయ్ బాబాయ్, ఏం చేస్తుంటారు మీరు? మేము వ్యవసాయం చేస్తుంటాం. ఏంది ఇప్పుడు రైతుల పరిస్థితి? రైతుల పరిస్థితి ఏముంది, ఆరోగ్య వచ్చిన ఉంది, ఏముంది, ఏదీ లేదు, ఏమీ లేదు. అవి ఇస్తానండు మొత్తం ఇస్తానండు మోసం చేశాడు. ఏమీ లేదు. జగనన్న 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 అని అల్లాడిపోతుండ్రు. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎలా ఉంది రైతుల పరిస్థితి? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు మా వీళ్ళు ఎవరికి ఏ కొట్టు కాడికి పోయినా కూడా అయ్యా మాకు ఇప్పుడు కొట్టు బేరం జరగటం లేదయ్యా, మాకు జగనన్న ఉన్న డబ్బులు వేసేవాడు విపరీతంగా, జనాలకి డబ్బులు ఉండేవి, ఆడవాళ్ళ జాకెట్లు ఎప్పుడు డబ్బులు ఉండేవి, వాళ్ళు బ్రహ్మాండంగా వాళ్ళు ఖర్చు పెట్టుకునే వాళ్ళు. ఇప్పుడు ఆ డబ్బులు ఏవి లేక అల్లాడిపోతున్నారు. ఇప్పుడు మా వ్యాపారాలు కూడా జరగటం లేదు అంటున్నారు. ఆడవాళ్ళందరికీ నెలకు 1500 ఇస్తారంట, జరిగింది అదే? ఆడ జరిగింది మోసం చేస్తుంది. ఏది జరగల, ఏది ఒక్కటి జరగల, ఏది జరగల. ఆ పింఛన్లు కూడా ఉన్నాయి, తీసేస్తానంటాను. ఆల్రెడీ మనకి పింఛన్ లో గానీ 1,70,000 మంది తీసేశారంట. దాని మీద ఇంకా రాలేదు. ఇప్పుడు రాలేదు, ప్రవేశంలో వచ్చింది. ఇప్పుడు ఇంకా రాలేదు, వచ్చింది. అది ఇప్పుడు వచ్చి మన వేసారు వాళ్ళకి తీసేసి వాళ్ళు పచ్చ చక్క వాళ్ళే ఎక్కియాలంట. అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీరు ఎలా ఉంది అసలు, మీకు ఎలా అనిపిస్తుంది? తీరు ఏం బాగలేదు, అల్లాడిపోతుంది. ఎప్పుడెప్పుడు ఎలక్షన్, ఎప్పుడెప్పుడు జగన్ వస్తారో, ఎప్పుడెప్పుడు ఎలక్షన్ జరిగితే చంద్రబాబుని ఇంటికి పంపిద్దామని ఉంటారు. ఏముంది అడిగి అది. పవన్ కళ్యాణ్ ఏ తప్పు జరిగినా నేను ముందుంటాను, తప్పు జరిగిన ఉంటాడా? ఏ తప్పు జరిగినా అప్పుడు తప్పుడు మాటలు మాట్లాడాడు, ఇప్పుడు ఏమీ లేదు. అప్పుడు తప్పుడు మాటలు మాట్లాడి ఇప్పుడు చంద్రబాబు కాళ్ళు పట్టుకుంటున్నాడు పోయి. నాకేది తెలియదు, ఆ పథకం లేదు, ఈ పథకం లేదు అన్ని అప్పుడు మాట్లాడాను, ఇప్పుడు ఏమి లేవు. నేనేం చేశాను, డబ్బులు లేవు, అవి లేవు, ఈ లేవు, ఎక్కడ డబ్బులు లేవు, బడ్జెట్లో డబ్బులన్నీ ఎట్టపోయినాయి. అప్పుడు ఈ పథకాలన్నీ, ఈ వేసిన డబ్బు అంతా ఇప్పుడు ఏమైపోయింది, వాళ్ళ జేబులు లేకపోతుంది. ఫైనల్ గా నెక్స్ట్ సీఎం ఎవరిని చూడాలనుకుంటున్నారు? జగనన్నే. జగనన్న చెప్తే వాళ్ళు చూసే పనే లేదు. అంతా జగనన్న జగనన్న అంటున్నారు మొత్తం.